నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. నిజానికి ఈ తీర్పు ఈ మధ్యకాలంలో ఇది మూడోసారో నాలుగోసారో ఇలాంటి తీర్పు రావడం. ఆ తీర్పు సారాంశం ఏంటి అంటే, పబ్లిక్ ప్లేసెస్లో మతపరమైనటువంటి ప్రార్థనలు, పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటే నమాజ్ చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్గా తీర్పు చెప్పింది. చాలామంది దీనిలో వాదనలు ప్రతివాదనలు జరిగినప్పుడు కూడా, సరే మాకు మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది కదా, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది కదా, మరి మేము ఎందుకు మాకు నచ్చినట్టుగా మేము ప్రార్థన చేసుకోకూడదంటే, మీ ఇంట్లో మీ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ వెన్ యూ కమ్ టు పబ్లిక్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరు చట్టాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఇది కోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. బెంచ్ కూడా జస్టిస్ శ్రీవాస్తవ అలాగే జస్టిస్ గరిమా ప్రసాద్ ఈ ఇద్దరి చీఫ్ జస్టిస్లు ధర్మాసనం ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. ఒక 2-3 పాయింట్లు కోర్టు ప్రస్తావించింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు అలహాబాద్ హైకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో, కొద్ది నెలల కిందట సుప్రీంకోర్టు కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఇదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మాత్రమే కాదు, మహారాష్ట్రలో ఇలాంటి వ్యవహారమే, ఇలాంటి కేసే ఒకటి విచారణకు వచ్చినప్పుడు రంజాన్ మాసంలో జరిగింది ఆ ఉదంతము. రంజాన్ మాసంలో కొంతమంది ట్యాక్సీ డ్రైవర్లు, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి ట్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా మాకు ఎయిర్పోర్టు ఆవరణలో మాకు ప్రత్యేకంగా మా ప్రార్థనలు చేసుకోవడానికి, నమాజ్ చేసుకోవడానికి మాకు ఒక డిజగ్నేటెడ్ ప్లేస్ కావాలి, మాకు అనుమతి ఇవ్వాలి ప్రార్థనలు చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు తోసిపుచ్చింది. కారణం ఏంటంటే, ఇదే అలహాబాద్ హైకోర్టు ఏదైతే చెప్పిందో, మతపరమైనటువంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది ఈ దేశంలో. అది హిందువులకే ఉంటుంది, ముస్లింలకు ఉంటుంది, అన్ని మతాలకు చెందినటువంటి వ్యక్తులకు ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీని పనంగా పెట్టి మేము నిర్ణయాలు తీసుకోలేము, తీర్పులు ఇవ్వలేము. కాబట్టి ప్రార్థనలు చేసుకోవడానికి దానికి డిజగ్నేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, మసీదులు ఉన్నాయి, ఇంకా ఏవో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎయిర్పోర్ట్ ఆవరణలో మాత్రం ఇలాంటి రిలీజియస్ యాక్టివిటీస్, మతపరమైనటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా చేయకండి. ఎందుకంటే పర్టికులర్గా మహారాష్ట్ర అనేసరికి ఫినాన్షియల్ క్యాపిటల్, ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్ అయితే, మహారాష్ట్ర ముంబై నగరం అనేది ఫినాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని. రోజుకి ఎంతోమంది వేల సంఖ్యలో అక్కడ ఫారెన్ నుంచి వస్తుంటారు, ఇక్కడి నుంచి వెళ్తుంటారు. కాబట్టి జాతీయ భద్రతకు సంబంధించి ముప్పు ఉంది. కాబట్టి ఇలాంటి మతపరమైనటువంటి యాక్టివిటీస్కి మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసింది. ఇక సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, ముంబై హైకోర్టు చెప్పిన తర్వాత, మళ్ళీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ పదే ఇన్నిసార్లు కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ కోర్టులకు ఎక్కుతూ ఇదే అంశాన్ని మళ్ళీ తీసుకెళ్ళడం అనేది. అలహాబాద్ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఆర్టికల్ 25 ఉంది కదా, ఆర్టికల్ 25 కింద రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది కదా, మాకు నచ్చినటువంటి మేము దేవుణ్ణి పూజించుకుంటాం, ప్రార్థించుకుంటాం అని చెప్పి వాదిస్తున్నారు. దానికి కూడా కోర్టు చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. 2-3 పాయింట్లు ప్రస్తావించింది. ఒకటి, పబ్లిక్ ల్యాండ్ పైన ప్రత్యేకమైనటువంటి హక్కు లేదు. మన స్వేచ్ఛ, మన రిలీజియస్ ఫ్రీడమ్ ఇతరుల యొక్క హక్కుల్ని హరించకూడదు, ఇతరులకు భంగం కలిగించేటువంటి విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు. ఇది కోర్టు చెప్పింది నెంబర్ 1 పాయింట్. అంటే పబ్లిక్ ప్లేసెస్ ఏవైనా కావచ్చు, రోడ్లు కానీ, పార్కులు కానీ, ప్రభుత్వ భూములు కానీ, ఇవందరికీ కూడా దే బిలాంగ్ టు సొసైటీ. సో ఏ మతమైనా కూడా వాటిని మతపరమైనటువంటి కార్యక్రమాలకి వినియోగించుకోకూడదు. ఒకవేళ వినియోగించుకోవాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో అయితే దే కెనాట్ బి యూజ్డ్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మత స్వేచ్ఛ ఈక్వల్ ఫ్రీడమ్. సరే, మీరు రోడ్ల పైన నమాజ్ చేసుకుంటారు, ఏం జరుగుతుంది? వేరే మతం వాళ్ళు వచ్చి మేము కూడా చేసుకుంటామని చెప్పి అక్కడ గొడవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది కలగవచ్చు, పబ్లిక్ డిస్టర్బ్ కలగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏమవుతుంది? పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఈ పాయింట్ని కూడా అలహాబాద్ హైకోర్టు మెన్షన్ చేసింది. తర్వాత పాయింట్ నెంబర్ 3, సరే పబ్లిక్ ప్లేసెస్లో చేసుకోకూడదు, మరి ప్రైవేట్ ప్రాపర్టీస్లో మాకు నచ్చినట్టు చేసుకోవచ్చు అంటే, లిమిటెడ్ నెంబర్స్ వరకు వచ్చాయి, ఓకే, మీ కుటుంబ సభ్యుల వరకు ఓకే. కానీ లార్జ్ గ్యాదరింగ్స్ ఏవైతే చేస్తున్నారో, డెఫినెట్గా మేము ఒక 200 మందిని మా ఇంట్లోకి పిలుచుకుంటాం, మాకు నచ్చినట్టు లౌడ్ స్పీకర్స్ కానీ, లేకపోతే పబ్లిక్ డిస్టర్బెన్స్ కలిగించేటువంటి విధంగా ఏమైనా చేస్తే డెఫినెట్గా దానికి కూడా అనుమతి తప్పనిసరి. కాబట్టి ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి మాకు నచ్చినట్టు చేసుకుంటామంటే అది కూడా కుదరదు. దానికి కూడా కొన్ని టర్మ్స్, కండిషన్స్ ఉన్నాయి. సో రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటి పదానికి ఆర్టికల్ 25 కూడా
కొన్ని పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులకు లోబడే మనము నడుచుకోవాలి అని చెప్పి కోర్టులు, సుప్రీంకోర్టు చెప్పింది కానీ, అలహాబాద్ హైకోర్టు చెప్పింది కానీ, లేదా మహారాష్ట్ర బాంబే హైకోర్టు చెప్పింది కూడా ఇదే విషయం. కొంతమంది అడ్డంగా వితండవాదం చేస్తూ ఉంటారు, కేవలం ముస్లింలనే టార్గెట్ చేస్తూ ఇలాంటి తీర్పులు వస్తున్నాయని చెప్పి. కోర్టులు ఎవరి జేబులోనూ లేవు. ఎన్నో తీర్పులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి, ఎన్నో తీర్పులు హిందువులకు వ్యతిరేకంగా వచ్చాయి. కాబట్టి కోర్టులు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాయి, ఇండిపెండెంట్గానే నిర్ణయాలు తీసుకుంటాయి. సో ఈ కేసులో కూడా జస్టిస్ గరిమా ప్రసాద్ కానీ, జస్టిస్ శ్రీవాస్తవ్ కానీ వాళ్ళకి అనిపించింది గతంలో కోర్టుల తీర్పులను కూడా ఉటంకిస్తూ గతంలో ఇలాంటి తీర్పులు కూడా వచ్చాయి, కాబట్టి దాన్నే మళ్ళీ మేము రిపీట్ చేస్తూ ఉన్నాం అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 25 పేరుతోటే గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వరకు కన్వర్షన్స్ జరిగిపోయినాయి. ఎక్కువగా అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, విదేశాల నుంచి ఫండింగ్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, మత ప్రచారం చాలా తీవ్రంగా జరుగుతోంది. స్వచ్ఛందంగా మారితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలకు గురి చేసి మత మార్పులు చేయడం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఈ 7 సిస్టర్ స్టేట్స్ అంటారు. ఈ 7 సిస్టర్ స్టేట్స్లో పెద్ద సమస్య ఏమవుతుందంటే ఈ కన్వర్షన్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ దేశం మాది కాదు, ఈ రిలీజన్ వేరు, ఆ రిలీజన్ వేరు, మాకెందుకు ప్రత్యేకమైనటువంటి దేశం ఉండకూడదు, ఒక సెపరేట్ క్రిస్టియన్ కంట్రీ కావాలి. గతంలో ఖలిస్తానీ సింపథైజర్ గురుపట్వంత్ సింగ్ పన్ను ఒక మాట అన్నాడు, దీన్ని ట్రంప్ ల్యాండ్గా ప్రకటించాలి. ఎవడబ్బు సొమ్ము? ట్రంప్ ల్యాండ్గా ప్రకటించాలంట. గతంలో 2024లో లాల్డు హోమా మిజోరాం చీఫ్ మినిస్టర్, ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు మిజోరాం చీఫ్ మినిస్టర్ కింద, అతను అమెరికా వెళ్ళి అమెరికా నుంచి అతను ఏం మాట్లాడతాడంటే, మేము 3 తెగలు ఉన్నాం, 3 తెగలు కూడా 3 వేరు దేశాల్లో విస్తరించి ఉన్నాం. ఒకటి మయన్మార్లో కొంత, బంగ్లాదేశ్లో కొంత, భారత్లో కొంత. కుకీ తెగ, జో తెగ, చిన్, ఈ 3 తెగలు కూడా మేము క్రిస్టియన్లము కాబట్టి మాకు ఒక సెపరేట్ కంట్రీ ఉంటే బాగుంటుంది, మేము ఈ 3 దేశాల మధ్య నలిగిపోతున్నాం, మాకు వీటిలో ఉండడం ఇష్టం లేదంటే భారత్ నుంచి మేము వేరు పడితే బాగుంటుంది, మాకు ఒక సెపరేట్ స్టేట్ కావాలి, సెపరేట్ కంట్రీ కావాలనేటువంటి అర్థం వచ్చేటట్టుగా లాల్డు హోమా మాట్లాడాడు. ఆ తర్వాత చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చేసరికి సోషల్ మీడియాలో, అలాగే చాలామంది ఇతనిపై కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలంటూ, ఎందుకంటే వేర్పాటువాదం అనేది ఎవడు మాట్లాడినా కూడా తప్పే. గతంలో డిఎంకే ఎంపీ సురేష్ కూడా అలాగే మాట్లాడాడు, తమిళులకు ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని చెప్పి వేర్పాటువాదం తలకెక్కి మాట్లాడాడు. కాబట్టి మళ్ళీ అది వేరే అంశం అవుతుంది. కాబట్టి ఇదంతా ఎందుకు, ఈ బ్యాక్ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆర్టికల్ 25 అనేది మన దేశంలో దుర్వినియోగం అవుతోంది. గతంలోనూ దుర్వినియోగమైంది, ఇప్పుడు కూడా దుర్వినియోగం అవుతుంది. పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా దుర్వినియోగమైంది. రిలీజియస్ ఫ్రీడమ్ పేరుతో బలవంతపు మత మార్పులు జరిగాయి. ఇది కంప్లీట్లీ వేరే సెక్టర్. కమింగ్ టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇది ఒక ఎగ్జాంపులరీ కేసు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కేసులు, ఇలాంటి అంశాలకు సంబంధించి కోర్టులకు ఎక్కడం అనేది కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయడం అవుతుంది. నిజానికి మన దేశంలో చట్టాలకి లోటు ఏమీ లేదు, చాలా చట్టాలు ఉన్నాయి. సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఇంప్లిమెంటేషన్లోనే సమస్య వస్తుంది. వాటిని స్ట్రిక్ట్గా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, రకరకాల కారణాలతోటి. పబ్లిక్లో, సమాజంలో ఒక బాధ్యత కానీ డిసిప్లిన్ కానీ లేకపోవడం ఒక కారణమైతే, రకరకాల పొలిటికల్ ఒత్తిళ్ళు, రిలీజియస్ మతపరమైనటువంటి ఒత్తిళ్ళు కూడా ఒక్కోసారి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ వ్యూ పాయింట్ ముగిస్తాం. మామూలుగా మతపరమైనటువంటి ప్రదేశాల్లో, అది మాస్కులు అంటే మసీదులు కావచ్చు, హిందూ ఆలయాలు కావచ్చు, గురుద్వారాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి మతపరమైనటువంటి ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకునేటప్పుడు దానికి ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే అవి ఓపెన్ చేసి ఉండడం అనేది ఒకటైతే, అక్కడ వచ్చేటువంటి లౌడ్ స్పీకర్ల ద్వారా పాటలు కానీ, ప్రార్థనలు కానీ, భజనలు కానీ, పర్టికులర్గా మసీదులు కానీ, వీటికి సంబంధించి ఇన్ని డెసిబెల్స్కి లోబడే ఈ యొక్క సౌండ్ రావాలి. తద్వారా ఏమవుతుందో, అంతకు మించితే డెఫినెట్గా పబ్లిక్ డిస్టర్బెన్స్ కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పగటిపూట అయితే 50 డెసిబెల్స్ అని, రాత్రిపూట అయితే 40 డెసిబెల్స్ అని, ఇలాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ ఇది ఎంతమంది, ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని మసీదుల్లో, ఎన్ని ప్రార్థనా స్థలాల్లో దీన్ని అమలు చేస్తున్నారంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అది కేవలం 1, 2, 3 రాష్ట్రాల్లో మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నియమాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. మసీదుల్లో కానీ, ఏదైనా కానీ, మసీదులు ఒకటే కాదు, అన్ని మతాలకు వర్తిస్తుంది. అది యూపీలో చాలా స్ట్రిక్ట్గా అమలు జరుగుతుంది. మహారాష్ట్రలో ఈ మధ్యన అయితే గత సంవత్సరం అనుకుంటా, అక్కడ సీఎంగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ యొక్క యూపీలో అమలు జరుగుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు అమలు కాకూడదు, ఇది ఖచ్చితంగా అమలు జరిగి తీరాల్సిందే. మసీదులందరికీ కూడా ఒక ప్రార్థనా స్థలాలన్నిటికీ కూడా ఈ యొక్క నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమయాల్లో మాత్రమే ఓపెన్ ఉండాలి,
ఈ భజనలు కానీ ప్రార్థనలు కానీ ఈ నమాజులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదని చెప్పి చాలా స్పష్టంగా దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని ప్రార్థనా స్థలాలకు, మందిరాలకు, మసీదులకు, చర్చిలకు కూడా వీటిని ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ 2 రాష్ట్రాల్లో చాలా స్ట్రిక్ట్గా అమలు జరుగుతోంది. బట్ ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా భవిష్యత్తులో మరికొన్నింటికి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ప్రజలు కోర్టుకు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాల్ని, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యూ పాయింట్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.